పాంజీ పథకాలుగా పిలిచే మోసపూరిత పెట్టుబడి పథకాలపై కేంద్రం దృష్టి సారించింది. దేశంలోని వివిధ విచారణ సంస్థలు వీటిపై దర్యాప్తునకు ఉపక్రమించాయి. అక్రమాలకు పాల్పడే సంస్థల నిగ్గు తేల్చేందుకు సెబీ, ఆర్బీఐ, ఐటీ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయి. బెంగాల్లోని శారదా గ్రూప్ అక్రమాలకు సంబంధించి మనీ లాండరింగ్ నిరోధక చట్టం సహా మరికొన్ని చట్టాల కింద కేసులు నమోదయ్యాయి. పాంజీ పథకాలుగా పిలిచే మోసపూరిత పెట్టుబడి పథకాలపై దేశంలోని పలు విచారణ సంస్థలు చర్యలకు ఉపక్రమించాయని కేంద్రం వెల్లడించింది. మోసపూరిత సంస్థలు భారీగా లాభాలు వస్తాయని నమ్మబలికి పెద్ద సంఖ్యలో ప్రజల నుంచి పెట్టుబడులు సేకరిస్తున్న వైనంపై మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ సహా ఆర్బీఐ, ఆదాయపు పన్ను విభాగం, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వంటి సంస్థలు చర్యలు చేపడుతున్నాయని కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. చిట్ ఫండ్ కంపెనీ పేరుతో కోల్కతాలో శారదా గ్రూప్ అక్రమాలకు సంబంధించి పలు చట్టాల కింద చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. శారదా గ్రూప్ అడ్డగోలుగా చట్టాలను ఉల్లంఘించడంపై కార్పొరేట్ వ్యవహారాల శాఖ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈడీ సైతం శారదా గ్రూప్, దాని అధిపతి సుదీప్ తోసేన్, మరికొందరు వ్యక్తులపై మనీ లాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసింది. ఈ సంస్థలు గ్రామీణ, చిన్న పట్టణాల్లో కొందరు స్థానిక వ్యక్తులకు కమిషన్లు ఆశ చూపి పెట్టుబడులు రాబడుతున్నాయని కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. పాంజీ పథకాల్లో మోసపూరిత సంస్థలు భారీగా లాభాలు వస్తాయని నమ్మబలికి పెద్ద సంఖ్యలో సాధారణ ప్రజల నుంచి పెట్టుబడులు సేకరిస్తాయి. కొత్తగా వచ్చే మదుపుదారులు డిపాజిట్లుగా చెల్లించే సొమ్మును పాత మదుపుదారులకు లాభాలుగా ఇస్తాయి. కొత్త మదుపుదారులను సంస్థలోకి తీసుకురావడం ద్వారా పాత మదుపుదారులు, ఏజెంట్లు కమిషన్ల రూపంలో భారీగా లబ్ధి పొందుతారు. ఈ వ్యవహారంలో కొత్త మదుపుదారులు తీవ్రంగా నష్టపోతారు. 1920లో ఇటాలియన్ వ్యాపారవేత్త చార్లెస్ పాంజీ అమెరికాలో ఈ తరహా పథకంతో భారీ మోసానికి పాల్పడ్డాడు. అతడి పేరు మీదే మోసపూరిత పెట్టుబడి పథకాలకు పాంజీ పథకాలనే పేరు వచ్చింది. ఇలాంటి కేసుల దర్యాప్తులో స్థానిక పోలీసులు, రెవెన్యూ విభాగం, కేంద్ర సంస్థలతో సహకరించాలని 2012 జులైలోనే ఆర్థిక సేవల విభాగం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసినట్లు ఆర్థిక వ్యవహారాల శాఖ తెలిపింది. 2013 ఫిబ్రవరిలో ఆర్బీఐ ఇదే విషయాన్ని గుర్తు చేసిందని చెప్పింది. 2012 జులై, నవంబర్ మాసాలలో 31 సంస్థలకు చెందిన ఆర్థిక లావాదేవీలను సమీక్షించాలని చెప్పినట్లు తెలిపింది. మరో 42 సంస్థలు పెట్టుబడులు సమీకరించే విధానాన్ని తెలపాలని బెంగాల్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కంపెనీలన్నీ పరిశ్రమల చట్టం 1956ను ఉల్లంఘిస్తున్నాయని కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ కూడా నోటీసులు జారీ చేసింది. ఉమ్మడి పెట్టుబడి పథకాలకు సంబంధించి 59 కేసుల్లో సెబీ అభియోగాలు నమోదు చేసినట్లు కేంద్రం ప్రకటించింది. అటు మోసపూరితంగా నిధులు సేకరించే చిట్ ఫండ్ సంస్థల కార్యకలాపాలను నిలవరించాల్సిన అవసరం ఉందని ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పారు.